changing me and changing you. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడిని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నా. ఇదనము దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలాన్ని పొందుతారు, వారు పక్షిరాజు వలె అలయక సొమ్మసిల్లక పరిగెత్తెదరు అని లేఖనము సెలవిచ్చుచున్నది. ప్రియులారా, వాస్తవానికి ఇటువంటి వాక్య భాగాన్ని నూతన నిబంధనలు ఎక్కువ చూస్తూ ఉంటాం. దీన్ని ఉపమానం అని అనొచ్చు, లేదా మన తెలుగు సాహిత్యంలో ఉపమానాలంకారం అనేది ఒకటి ఉంటుంది. ఆ ఉపమానాలంకారం ఏం చెప్తుంది అని అంటే, ఒక విషయాన్ని ఇంకొక విషయంతో పోల్చి చెప్పుతూ ఆ విషయాన్ని బట్టి ఆ యొక్క పోలికలో ఉన్న ఆ యొక్క గుణాన్ని బట్టి ఈ పోలిక చేయబడుతూ ఉంటుంది. ప్రియులారా, ఒకవేళ తెలుగు పండిట్కి ఈ వాక్యాన్ని మనం చెప్తే చక్కగా వారు ఏం చెప్తారంటే రూపకాలంకారమో ఉపమానం కాలమో ఇలాగా చెప్పేస్తూ ఉంటారు. అంటే ఉపమానాన్ని ఉపమేయంతో పోల్చి చెప్పినప్పుడు దాన్ని ఉపమానాలంకారం అంటాం. ఓకే, హౌఎవర్ తెలుగులో ఏమైనప్పటికీ నేను ఎందుకు ఈ మాటలు మీ అందరికీ చెప్పాలని ఆశపడుతున్నానంటే, యెహోవా కొరకు ఎదురు చూసే వారి జీవితాలు ఎలా ఉంటాయి అని అంటే నూతన బలం అని అన్నాడు భక్తుడు. ఆ నూతన బలం ఏంటి, నూతన బలం ఎలా ఉంటుంది అని ఆలోచన చేస్తే ఈ నూతన బలాన్ని ఏ విషయంతో పోల్చాడు అని అంటే, పక్షిరాజు రెక్కల వలె. పక్షిరాజు ఏ విధంగా నూతన బలాన్ని రెక్కలకు మరలా పుంజుకుంటూ అలయక సొమ్మసిల్లక పైకి ఎగురుతుందో, యెహోవా కొరకు ఎదురు చూసేవారి నూతన బలం కూడా అలాగే ఉంటుంది అని భక్తుని యొక్క అనుభవం. దేవుని కొరకు ఎదురు చూడాలి. బహుశా ఈ రోజుల్లో చాలామందికి ఎదురు చూడడం అంటే నచ్చదు. ఎందుకంటే మనం ఏది అనుకున్నామో అది అప్పుడు అలా జరిగిపోవాలంతే. ఎదురు చూడడం కానీ, నిరీక్షణ కానీ, ఓర్పు కానీ, సహనం కానీ, ఈ రోజుల్లో ఇటువంటి పదాలకు అర్థాలే లేని బ్రతుకులు చాలామందివి. కానీ బైబిల్ ఏం చెప్తుంది అని అంటే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుతారు. ఒక నూతనమైన అధ్యాయంలోకి, నూతనమైన అనుభవంలోనికి వారు నడిపింపబడతారని లేఖనం సెలవిస్తుంది. ఆ నూతనమైన అధ్యాయం లేదా నూతనమైన విషయం ఏంటి అని అంటే, ఒక బలాన్ని పొందుకుంటారు. ఆ బలం ఎందుకు ఉపయోగపడుతుందంటే, ఎలాగ ఉపయోగపడుతుందంటే, పక్షిరాజు ఏ విధంగా తన రెక్కలను పిక్కొని ఎత్తైన కొండ మీద నూతనమైన రెక్కలు వచ్చేంత వరకు ఉంటుందో, తన యొక్క యవ్వనాన్ని మరలా పొందుకొని వృద్ధాప్యంలోనికి వెళుతున్న తన జీవితంలో యవ్వనంలోకి మరలా ఆ రెక్కలకు నూతన బలం ఇచ్చి ఎత్తైన ఆ యొక్క తుఫాన్లకు పైగా ఎగరగలిగిన ఆ యొక్క రెక్కల యొక్క ఆ యొక్క సత్తును మరలా ఈ యొక్క పక్షిరాజు అయిన ఈ గ్రద్ద లేదా రాబందు పొందుకుంటుంది. దేవుని కొరకు ఎదురు చూసేవారు కూడా, ఇప్పుడు ఒక సమస్య వచ్చింది, ఎదురు చూస్తే ఈ సమస్య కన్నా, ఈ యొక్క తుఫాను లాంటి అనుభవాల కంటే కూడా నీ ఆధ్యాత్మిక జీవితం మిన్నగా ఉంటుంది అనే విషయాన్ని నొక్కి వక్కాణించే విధంగా ఈ వాక్యం చెప్పబడింది. ప్రియులారా, దేవుని కొరకు ఎదురు చూడడం నేర్చుకోవాలి. ఎదురు చూడడం ద్వారా నూతన బలం, ఆ నూతన బలం ద్వారా ఏమవుతుంది అని అంటే, మన యొక్క జీవితాల్లో ప్రతికూల పరిస్థితులకు భిన్నంగా మన విశ్వాస జీవితం ఉంటుంది. అది యొక్క వాక్య సారాంశం. పక్షిరాజు కూడా తుఫాను వచ్చినప్పుడు అన్ని పక్షులన్నీ కూడా తుఫాన్లో తడిసిపోయి, వర్షం వచ్చినప్పుడు ఆ యొక్క చెట్ల మీద పాపం తడిసిపోయి వణుకుతూ అలాగా ఉంటూ ఉంటాయి. కానీ పక్షిరాజు మాత్రం తుఫాను కంటే, వర్షం కంటే, వరద కంటే, లేదా ఆ యొక్క గాలి వానల కంటే కూడా పైగా, మేఘాలకు పైగా తన యొక్క ఉనికిని, తన యొక్క ప్రయాణాన్ని కొనసాగించే ఒక క్రమశిక్షణ కలిగిన పక్షిగా మనం గమనిస్తూ ఉన్నాం. దేవుని కొరకు ఎదురు చూసే క్రైస్తవుడు కూడా పరిస్థితులకు భిన్నంగా, పరిస్థితులకు పైగా, పరిస్థితులకు అంతకు మించి విశ్వాసాన్ని కనపరుస్తాడు. పరిస్థితుల ద్వారా కృంగిపోక పరిస్థితుల కన్నా పైగా విశ్వాసాన్ని కనుపరచాలి. ఇటువంటి విశ్వాసాన్ని కనుపరచాలంటే దేవుని కొరకు ఎదురు చూడాలి. ప్రియా, వాక్యం ఉంటున్న దేవుని బిడ్డ, ఎదురు చూడగలిగిన అనుభవం నీలో ఉందా? ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమలయందు మనం అతిశయపడుదామని అపోస్తలుడైన పౌలు రోమీలకు రాస్తూ ఈ మాటలు చెప్తున్నాడు 5వ అధ్యాయంలో. శ్రమలు మనకు నిరీక్షణ కలుగజేస్తాయి. దేవుని కొరకు ఎదురు చూస్తే అలయక సొమ్మసిల్లక పరిగెడతాం, దేవుని కొరకు నిలబడతాం, దేవుని మహిమ కొరకు మన జీవితాలను సిద్ధపరచుకుందాం. ప్రార్థన.
పరిశుద్ధ ఆత్మదేవానికి వందనాలు. మా ప్రియులు ఎందరూ ఈ మాటలను బట్టి అయ్యా ప్రతిదినము నీ మాటలను బట్టి ఎందరూ ప్రభు ఆదరింపబడుతూ ఉన్నారు. వారందరూ నీ కొరకు ఎదురు చూచున్నట్లుగా నూతన బలాన్ని పొందుకొని ఆధ్యాత్మికంగా పైకి ముందుకి ప్రభు ఎదగగలిగిన కృపను దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి పెట్టుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. Changing me and changing